హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్క్స్. ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే మాస్టర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ది ఒడిస్సీ సినిమా. నాకైతే బాగా నచ్చింది. థియేటర్లో ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ను అస్సలు మిస్ అవ్వకండి. స్టోరీ లైన్ ఏంటంటే ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత ఇదాక రాజు ఒడిసియస్ తన భార్య కొడుకు టెలిమాకస్ దగ్గరకు చేరడానికి 10 ఏళ్ళు పడుతుంది. కానీ నోలన్ దీన్ని కేవలం రాక్షసులతోనే పోరాడే మామూలు కథలా చూపించలేదు. యుద్ధం వల్ల ఒడిసియస్ మనసులో ఏర్పడిన మానసిక వేదన, గిల్ట్ మరియు గెలుపు వెనుకున్న చీకటిని దాటుకుంటూ అతను ఆధ్యాత్మికంగా తన ఇంటికి ఎలా చేరాడు అసలైనదే కథ. మరోవైపు అతని రాజ్యంలో భార్య పెనేలోపను పెళ్లి చేసుకుని సింహాసనాన్ని లాక్కోవాలని చూసే శత్రువుల, ముఖ్యంగా రాబర్ట్ ప్యాటిసన్ పాత్ర కుట్రలు నడుస్తూ ఉంటాయి. ప్లస్ పాయింట్స్: నోలన్ మార్క్ అండ్ విజువల్స్. సముద్రపు రాక్షసులని కేవలం విలన్లాగా కాకుండా హీరో మనసులోని భయాలకి ప్రతికూలంగా చూపించడం అద్భుతం. సినిమాటోగ్రాఫర్ వయాట్ వాన్ వయాట్మా హిస్టరీలోనే ఫస్ట్ టైం ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ 70mm ఫిల్మ్ కెమెరాలతో షూట్ చేశారు. విజువల్స్ చాలా రాగా, ఎపిక్గా ఉన్నాయి. పీక్ క్లైమాక్స్. సినిమా ఆఖరి 40 నిమిషాలు నోలన్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ డ్రామా. హూమర్ రాసిన ఒరిజినల్ బుక్కి పూర్తి న్యాయం చేశారు. మ్యూజిక్ అండ్ మేకింగ్. లుడిగ్వాగ్ గోరసన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్. మితిమీరిన విఎఫ్ఎక్స్ ఏఐ వాడకుండా ఎక్కువగా ప్రాక్టికల్ ఎఫెక్ట్ వాడడం వల్ల విజువల్ చాలా న్యాచురల్గా భయపడతాయి. మైనస్ పాయింట్స్: స్లో పేసింగ్. సెకండ్ హాఫ్లో ఒడిసియస్ దారి తప్పిపోయి మెమరీ లాస్ అయ్యే సీన్స్ ఉన్నప్పుడు కథ కాస్త నెమ్మదిస్తుంది. అందరికీ ఈ ల్యాగ్ నచ్చకపోవచ్చు. నోలన్ స్టైల్ కన్ఫ్యూజన్. ఎప్పట్లాగే కొన్ని చోట్ల టైమ్ లైన్స్ మారడం, భారీ సౌండ్ వల్ల డైలాగ్స్ సరిగ్గా వినకపోవడం, ఆడియో మిక్సింగ్ లాంటి సమస్యలు కొందరికి ఇబ్బంది కలిగిస్తాయి. ఇక ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా? ఇందులో యుద్ధ సన్నివేశాలు, సముద్రపు రాక్షసుల పోరాటాలు కొంచెం వైలెంట్గా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలుంటే ఆ సీన్స్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. మిగతాదంతా ఫ్యామిలీతో కలిసి థియేటర్లో ఎంజాయ్ చేయవచ్చు. ఫైనల్ నా వర్త్ ఏంటంటే ది ఒడిస్సీ అనేది రొటీన్ కమర్షియల్ ఫ్యాంటసీ కాదు. ఇది విజువల్స్, క్లాసిక్ డ్రామా, అద్భుతమైన ఎమోషన్స్ కలిగిన నోలన్ మాస్టర్ పీస్. ట్రైలర్ చూసి కేవలం యాక్షన్ అనుకుంటే పొరపాటే. ఇదొక డీప్ హ్యూమన్ జర్నీ. సో నా రేటింగ్ వచ్చి 4/5. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ కేఎంబి డ్రీమ్ వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.